అవకాశం తలుపు తట్టినప్పుడు వెంటనే తీయాలి అంటారు మన పెద్దవాళ్ళు. అయితే పాకిస్తాన్లోని ఓ జైల్లో ఖైదీలను ఆపద తలుపు తట్టింది. ఆ ఆపదను అవకాశంగా మార్చుకోవడమే తెలివైన వాడు చేయాల్సిన పని అనుకున్నారు ఆ ఖైదీలు. ఆపదొచ్చింది, పారిపోండి పారిపోండి అంటూ 200 మందికి పైగా ఖైదీలు జైలు నుంచి ఉడాయించారు. కరాచీలోని మాలిర్ జైల్లో జరిగిన ఈ ఘటన పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కరాచీలో సోమవారం రాత్రి భూమి పలుమార్లు కంపించింది. ఈ భూకంప ధాటికి జైలు గోడలు స్వల్పంగా కంపించాయి. దీంతో ఖైదీల భద్రతను దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులు 600కు పైగా ఖైదీలను వారి బ్యారక్స్ నుంచి బయటకు పంపించారు. వీరంతా జైలు వెనక వైపున్న గేటు దగ్గరికి చేరుకున్నారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది ఖైదీలు అధికారుల కళ్ళు కప్పి తప్పించుకున్నారు. ఈ క్రమంలో వెనుక గేటు వద్ద తొక్కిసలాట జరిగిందని జైలు అధికారులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో ఒక ఖైదీ కూడా మరణించినట్లు వెల్లడించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న క్రమంలో జైలు వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయట. పోలీసుల వద్ద తుపాకులను లాక్కొని ఖైదీలే కాల్పులు జరిపారని అంటున్నారు. అయితే దీనిపైన జైలు అధికారులు మాత్రం స్పందించలేదని, ఖైదీలు పారిపోయే క్రమంలో వారిని అడ్డుకున్న తమ పోలీసులను కూడా గాయపరిచారని జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడియాకు వెల్లడించారు. మొత్తం 216 మంది ఖైదీలు పరారయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి ఖైదీలు మాలిర్ జైలు నుంచి పారిపోతున్న దృశ్యాలను కొంతమంది పౌరులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం వచ్చింది, జైలు కూలిపోతుంది అని కొంతమంది అరవటంతో భయంతో బయటికి పరుగులు తీశామని తప్పించుకుపోయిన ఒక ఖైదీ వెల్లడించిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తం మీద భూకంపాన్ని వాడుకొని 216 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఈ జైల్లో ఉన్న ఖైదీల్లో చాలా మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వారేనట. కొంతమంది మానసిక పరిస్థితి బాగాలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. मुकम्मल रोड पे सन्नाटा छा गया। पुलिस वाले कैदी की तलाश में बाहर निकले। फायरिंग की आवाजें सुन सकते हैं आप लोग। वो एक कैदी को पकड़ के लेके जा रहा है पुलिस वाला। मेरा कैमरा जूम नहीं हो रहा। ఖైదీల పరారీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీలను తిరిగి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారితో సహా పలు మార్గాలను మూసివేశారు. వారిని పట్టుకునేందుకు స్థానికుల సాయం తీసుకుంటున్నట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటికే 80 మందిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సింధ్ రాష్ట్ర హోంమంత్రి జియా ఉల్ హసన్ లంజార్ తెలిపారు. 100 ఖైదీలు కలిసి బలవంతంగా వెనక గేట్లు ఓపెన్ చేసి పారిపోయారని, వారి వెంట మరికొంతమంది వెళ్లిపోయారని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, తప్పించుకున్న ఖైదీలందరినీ అరెస్ట్ చేసి తీర్తామని అంటున్నారు.